ట్రైన్ కదులుతూ ఉంది. విధి, సూర్య మనసుల్లో అలజడి మొదలైంది. మనసులోనే బాధపడుతూ విధి సూర్య వైపు చూస్తూ ఉంది. సూర్య కూడా కళ్ళలో ప్రేమని నింపుకుని విధి వైపు చూస్తూ ఉన్నాడు. ఎంత చెప్తున్నా నా మాట వినడం లేదు. ప్లీజ్ వెళ్ళొద్దు అని సూర్య ఆమెతో అంటూనే ఉన్నాడు. అతన్ని వదిలి వెళ్ళడం విధికి కష్టంగా ఉంది. విధి వెళ్ళడం చూసి సూర్య తట్టుకోలేకపోతున్నాడు. ఆమె వైపు చూడకుండా వెనక్కి తిరిగి నిలబడ్డాడు. విధి కూడా చాలా కష్టంగా తన సీట్ దగ్గరికి వెళ్ళిపోయింది. సూర్య ఒక్క క్షణం కళ్ళు మూసుకొని విధి కళ్ళల్లో దాగి ఉన్న ప్రేమని అనుభూతి చెందాడు. వెంటనే వెనక్కి తిరిగి చేశాడు. విధి ఎక్కిన బోగి కనిపించనంత దూరంగా ఉంది. ట్రైన్ చివరి బోగిలో సూర్య పరిగెత్తుకుంటూ ఎక్కేశాడు. విధి సూర్యాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కిటికీ దగ్గర కూర్చొని బయటికి చూస్తూ ఉంది. కళ్ళలో దాగి ఉన్న కన్నీళ్లు గాలిలో కలిసిపోతూ ఉన్నాయి. సూర్య అన్ని బోగీలు చెక్ చేస్తూ విధిని కనిపెట్టాడు. ఆమె చుట్టూ ఎవరున్నారో అన్న సంగతి కూడా పట్టించుకోకుండా కిటికీలో నుండి బయటికి చూస్తూ ఏదో లోకంలోకి వెళ్ళిపోయింది. సూర్య విధి పక్కన కూర్చున్న ఆమెని కాస్త పక్కకి జరగమని రిక్వెస్ట్ చేసి అడిగాడు. ఆమె సూర్యాని కింది నుండి పై వరకు చేసి, ఏంటి ఆ అమ్మాయికి లేని ఇస్తున్నావా? చూస్తే కనబడడం లేదా? కాళ్ళకి మిట్టెలు ఉన్నాయి, పెళ్ళైంది. ఆమె భర్తకు తెలిస్తే నిన్ను చావ కడతాడు అని ఆవిడ అన్నది. సూర్య నవ్వుతూ, మీరన్నది నిజమే, కానీ నేనే ఆమె భర్తని అని అతను చెప్పగానే ఆమె అతనికి ప్లేస్ ఇచ్చి ఇబ్బంది పడుతూ, అయ్యో సారీ బాబు, మీ ఇద్దరు భార్యాభర్తలు అని తెలియక ఏదో వాగేశాను అని అన్నది. పర్వాలేదు అని సూర్య అన్నాడు. అవును, ఇంత జరుగుతోంది, మరి నీ భార్య ఏంటి ఏమీ పట్టనట్టు అంత పరిజ్ఞానంగా ఉంది అని అడిగింది. ఏమీ లేదు అంటూ సూర్య చుట్టూ కూర్చున్న వాళ్ళ వైపు చూస్తూ కాస్త ఇబ్బంది పడుతూనే విధి విధి అని పిలిచాడు. ఆమె పలకకపోయేసరికి అందరూ అనుమానంగా సూర్య వైపే చూస్తూ ఉన్నారు. సూర్య విధికి దగ్గరగా జరిగి ఆమె చెయ్యిని పట్టుకుని విధి అని పిలిచాడు. ఆ స్పర్శ ఆమె మనసుకి తాకినట్టుంది. వెంటనే తేరుకొని పక్కనే ఉన్న సూర్యాన్ని చూసింది. మీరా? మీరేంటి ఇక్కడ? కళా నిజమా అని అడిగింది. అతను చిరునవ్వు చెదరనివ్వకుండా నవ్వుతూనే కళ కాదు నిజమే అని అన్నాడు. ఇదిగో అమ్మాయి, అతను చెప్పేది నిజమేనా? నీ భర్త అయితేనేనా అని పక్క సీట్లో కూర్చున్న వాళ్ళు అడిగారు. విధికి అప్పుడు అర్థమైంది అక్కడ ఏం జరిగింది అని. చిన్నగా నవ్వుకుంటూ అవును నా భర్తనే అని సమాధానం ఇచ్చింది. సూర్య ఏదో సాధించిన వాడిలా గర్వపడుతూ ఊపిరి పీల్చుకొని, అమ్మయ్య బ్రతికించావే. వాళ్ళందరూ ఇప్పటి వరకు నన్ను ఎంత డౌట్గా చూశారో నీకు తెలీదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు డీల్ చేసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు అని అన్నాడు. విధి చిన్నగా నవ్వుకుంటూ, ఇంతకీ మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? అంటే మీరు కూడా నాతో పాటే వస్తున్నారా అని అడిగింది. సూర్య వదలకుండా ఆమె చెయ్యిని పట్టుకొని మరో చేతిని ఆమె భుజంపై వేసి అందరి వైపు చూస్తూ, నిన్ను ఒంటరిగా పంపించలేను కదా, అందుకే నీకు తోడుగా రావాలనుకుంటున్నాను. నేను రావడం నీకు ఇబ్బందిగా ఉందా అని అడిగాడు. విధి అతని వైపే చూస్తూ, నాకేమీ ఇబ్బందిగా లేదు, కానీ మీ ఆఫీస్ అని అడిగింది. నువ్వు నా బిజినెస్ గురించి ఆలోచించకో, నేను ఎప్పుడూ పర్ఫెక్ట్గానే ఉంటాను. ఎక్కడ ఉన్నా నా వర్క్ నేను చూసుకోగలను అని చెప్పాడు. విధి ఒక్క క్షణం ఆలోచించి, కానీ మీరు నాతో రావాలి అంటే నేను చెప్పినట్టే వినాలి. మీరు నా మాటకి విలువ ఇవ్వాలి. ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా నా మీద అజమాయిషీలు చేయకూడదు. అందరి ముందు ప్రేమగా పిలవాలి అని చెప్పింది. అతను అన్నిటికీ తల ఊపుతూ, అందరి ముందు మాత్రమే ప్రేమను చూపించాలా? ఒంటరిగా ఉన్నప్పుడు నా ప్రేమని నీతో పంచుకోలేనా అని అడిగాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు తగ్గించుకోండి. అక్కడ సాంప్రదాయంగా పద్ధతిగా ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం, నా అనుమతి లేకుండా నన్ను తాకడానికి వీల్లేదు అని విధి చెప్పింది. ఏంటి సైలెంట్గా ఉంటున్నాను అని నీకు ఇష్టం వచ్చినట్టు కండిషన్లు పెడుతున్నావు? నువ్వు చెప్పినట్టు చేయకపోతే ఏం చేస్తావు? విధి పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ, ఏమీ చేయను, నోరు మూసుకొని ఉంటాను.
కాకపోతే అక్కడి నుండి మీరు ఒంటరిగా మాత్రమే రావాల్సి ఉంటుంది. నేను మాత్రం అక్కడే ఉండిపోతాను అని చెప్పింది. రాక్షసి, నువ్వు అన్నంత పని చేస్తావు. సరేలే, నువ్వు చెప్పినట్టే వింటాను. కానీ ఎక్కడికి వెళ్తున్నావు? ఎన్ని రోజులు ఉంటున్నావు అని అడిగాడు. సూర్య విధిని ఇంకా అలాగే పట్టుకొని ఉండడంతో ఆమె అతని చెయ్యి వైపు చూస్తూ, ముందు నన్ను వదలండి అని అన్నది. ఏయ్, అక్కడికి వెళ్ళాక కదా నీకు దూరంగా ఉండాలి. ఇప్పుడు ఎందుకు దూరం పెడుతున్నావు? బాగుంది ఇలా నీ పక్కన కూర్చోవడం. నీకు తెలుసా, నేను ఎప్పుడూ ట్రైన్ ప్రయాణం చేయలేదు అని సూర్య అన్నాడు. విధి అతని కళ్ళలోకే చూస్తూ ఉంది. అతను కూడా ఆమె కళ్ళలోకే చూస్తూ ఉన్నాడు. ఇద్దరు చుట్టూ ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఒకరి కళ్ళలో ఒకరు నీలమైపోయి ఉన్నారు. అదే సమయంలో టికెట్ చెక్కింగ్ చేస్తూ టీటీ వచ్చాడు. సూర్య భుజంపై చెయ్యి వేసి, నీ టికెట్ చూయించు అని అతను అడగగానే సూర్య పైకి లేచి, అయ్యయ్యో, నేను కంగారులో టికెట్ తీసుకోలేదు అంటూ అతని జేబులో చెయ్యి పెట్టాడు. అతను నిజంగానే కంగారుగా విధి వెనకాలే రావడంతో డబ్బులు కూడా వెంట తెచ్చుకోలేదు. అతను విధి వైపే చూస్తూ, ఇప్పుడు ఏం చేయాలి? నేను పర్స్ కూడా తెచ్చుకోలేదు అని అన్నాడు. సూర్య ముఖం చూసి విధి నవ్వుతూ, సార్, ఇవి మా ఇద్దరి టికెట్స్ అని ఆమె దగ్గర ఉన్న టికెట్స్ని చూపించింది. ఏంటండి మీరు టికెట్ తీసుకుని కూడా తీసుకోలేదు అని అన్నారు? నాతోనే జోక్స్ వేస్తున్నారా అని అతను అన్నాడు. అతను వెళ్ళిపోగానే సూర్య విధి వైపు కోపంగా చూస్తూ, అంటే ముందుగానే అంతా ప్లాన్ చేసి పెట్టుకున్నావా? నేను నీతో వస్తాను అని ఎలా అనుకున్నావు అని అడిగాడు. తెలీదు, కానీ మీరు నాతో తప్పకుండా వస్తారు అని నమ్మకం కలిగింది. అందుకే నా లగేజ్తో పాటు మీ లగేజ్ కూడా పెట్టుకున్నాను. టికెట్స్ కూడా తీసి పెట్టాను అని చెప్పింది. అంత నమ్మకం పెట్టుకున్న దానివి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాలో ముందే చెప్పి ఉంటే అన్ని ఏర్పాట్లు చేసేవాడిని కదా. ఇలా ట్రైన్లో వెళ్ళే అవసరం ఉండేది కాదు కదా. కార్లోనో లేదా మనకు ఉన్న కార్వాన్లోనే వెళ్ళేవాళ్ళం కదా అని సూర్య అన్నాడు. మీరన్నది నిజమే, ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ ఎంజాయ్మెంట్ ఉండదు. ఒక్కసారి ఈ ట్రైన్ ప్రయాణం కూడా ఆస్వాదించి చూడండి, మీకు నచ్చుతుంది. నచ్చిన అమ్మాయి పక్కన ఉంటే కష్టమైన ప్రయాణం కూడా ఇష్టంగా మారిపోతుంది. అబ్బో, మాటలు బాగానే నేర్చారు అంటూ విధి బ్యాగ్లో తెచ్చిన పులిహోర బాక్స్ని ఓపెన్ చేసి సూర్య చేతిలో పెట్టింది. సూర్య అది తింటూ, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు. మర్చిపోయారా? అమ్మమ్మ గారు ముందే చెప్పారు కదా మనల్ని ఊరికి రమ్మని. అక్కడ అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. 2 రోజుల్లో దేవుడి రథయాత్ర ప్రారంభమవుతుంది. కుటుంబం మొత్తం ఉండాలి అని పంతులు గారు చెప్పారు. మరి మనం అక్కడ లేకపోతే ఎలా చెప్పండి? అమ్మమ్మ గారు మీకు ఫోన్ చేస్తే రావడం కుదరదు అని మీరు చెప్పారంట. ఎందుకు అలా చెప్పారు అని విధి తింటూ అడిగింది. ఓహో, కుదరదు అని చెప్పినందుకు ఇలా ప్లాన్ వేసి నన్ను అక్కడికి తీసుకుని వెళ్తున్నావా? చూడడానికి అమాయకురాల్లాగా కనబడతావు, కానీ పెద్ద కిలాడివి నువ్వు. నీకు తెలీదు, నీతో గొడవ పడిన తర్వాత నా మనసు అదుపు తప్పింది. ఆఫీస్కి వెళ్ళినా కూడా వర్క్పై కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను. చిరాకు, కోపం. నానమ్మ అప్పుడే ఫోన్ చేసింది. నువ్వు కూడా నా మీద కోపంగా ఉన్నావు. నాతో కలిసి ఊరికి వస్తావో రావో తెలియక రావడం కుదరదు అని నానమ్మతో చెప్పేశాను. ఓహో, అంటే నన్ను అడగకుండానే నా నిర్ణయాన్ని కూడా మీరే తీసుకున్నారన్నమాట అని విధి అన్నది. మరి నువ్వు చేసింది ఏంటి? నాకు చెప్పకుండానే నన్ను నీతో తీసుకుని వెళ్తున్నావు కదా అని సూర్య అన్నాడు. ఇద్దరూ చిన్నగా అలా గొడవ పడుతూనే ఉన్నారు. చిన్న చిన్న గొడవలు, నవ్వుల మధ్య వాళ్ళ ప్రయాణం సాగిపోతూనే ఉంది. నైట్ పడుకోవడానికి సీటు ఉన్నా కూడా సూర్య విధి పక్కన కూర్చొని ఉన్నాడు. విధి కూడా అతని భుజంపై తల పెట్టుకొని హాయిగా పడుకొని ఉంది. తెల్లవారుజామున వాళ్ళు దిగవలసిన స్టేషన్ వచ్చింది. సూర్య విధి చెంపలపై తడుతూ నిద్ర లేపాడు. ఓ,
వచ్చేసిందా? తెలియనే లేదు. నిద్ర పట్టేసింది అంటూ విధి సూర్య వెనకాలే వెళ్ళింది. అప్పటికే అనసూయ అమ్మగారు కారుని సిద్ధంగా పెట్టింది. డ్రైవర్ సూర్యని పలకరిస్తూ వారి చేతిలో ఉన్న లగేజ్ తీసుకుని డిక్కీలో పెట్టేసి కార్ స్టార్ట్ చేశాడు. ఇంకా తెల్లవారలేదు. ఊరంతా మబ్బుగా ఉంది. గుమ్మం దగ్గర అనసూయమ్మ మనవరాలి కోసం ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళు రాగానే చాలా సంతోషపడుతూ విధిని ప్రేమగా దగ్గరికి తీసుకుంది. నానమ్మ, నేను కూడా వచ్చాను. కాస్త నన్ను కూడా పట్టించుకో అని సూర్య అన్నాడు. నీకు రావడం కుదరదు అన్నావు కదా, రావేమో అనుకున్నాను అని అన్నది. రాక తప్పలేదు అంటూ సూర్య విధి వైపు చూస్తూ అన్నాడు. సంతోషంగా ఉంది ఇద్దరు వచ్చినందుకు. బాగా అలసిపోయినట్టున్నారు. వెళ్ళి కొద్దిసేపు పడుకోండి అని చెప్పింది. సూర్య విధి చెయ్యి పట్టుకొని అతని గదిలోకి తీసుకుని వెళ్ళాడు. ఏంటి, ఏం చేస్తున్నావు? నాకు దూరంగా ఉండమని చెప్పాను కదా. బాగా ఆలోచించుకో. నీకు దూరంగా ఉంటే నువ్వే నష్టపోతావు. ఇక్కడ నాకు వరసైన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనంటే వాళ్ళకి పిచ్చి అని చెప్పాడు. నాకెందుకు చెప్తున్నారు? మీరు ఎవరితోనైనా ఉండండి, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి అని విధి అన్నది.